గుడ్ మార్నింగ్ అండి. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఫ్రెండ్స్ చెప్పుకోవటానికి నలుగురు ఉన్నప్పుడు, కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అర్థం చేసుకునే భర్త దొరికినప్పుడు ఆడదానికి అంతకు మించిన ఆస్తులు మరి ఏది ఉండదండి. పుట్టిల్లు ఉన్నా లేకపోయినా కానీ కట్టుకున్న భర్తే అండగా ఉండి ప్రతి విషయంలో ఆదరిస్తేవాడైతే బంధువులు స్నేహితులతో కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఆపదలో ఆదరించేవాడు దేవుడితో సమానం అంటారు. కట్టుకున్న భర్తే దేవుడిగా భావించే ఆడదాన్ని ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ నిరసాక్తో వేదనతో గురి చేయమాకండి. ఏ భర్త అయినా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఎందుకంటే ఆడవాళ్ళు అనేక రకాలు ఉంటారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, ఏదిచ్చేవాళ్ళు ఉంటారు, ఏడిపించేవాళ్ళు ఉంటారు. అలాగే మగవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. కట్టుకున్న భర్త ఎప్పుడైతే నీతిగా న్యాయంగా ధర్మంగా బ్రతుకుతున్నప్పుడు అర్థం చేసుకొని ప్రతి ఆడది కూడా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటుంది. కానీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోలేకుండా చెప్పుడు మాటలు విని కుటుంబంలో భార్య అనేదాన్ని ఒంటరిని చేసి తన బంధువులతో తన స్నేహితులతో తన తల్లి తన తండ్రి తన అనే కుటుంబంతో తన అనే వదిలేసి మన అనే మాటను మర్చిపోయి ఎవరైతే నాది నా వాళ్ళు అని చెప్పేసి వేరు చేసి మాట్లాడతారో ఆడది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండలేదండి. ఎందుకంటే ఎప్పుడు ఒంటరితనం అనుభవించాల్సి వచ్చింది. ఎంత మంచి చేసినా కానీ ఎంత ప్రేమగా ఉన్నా కానీ అర్థం చేసుకోలేని భర్త ఉన్నప్పుడు ఈ ఆడది కూడా కోట్లు ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండలేరు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా పచ్చడి మెటుకులు తిన్నా కానీ ఫ్రెండ్స్ అర్థం చేసుకుని అండగా ఉండే భర్త ఉంటే ఆడదానికి నీడ లేకపోయినా తోడు లేకపోయినా కనీసం తల్లిదండ్రులు లేకపోయినా కడుపున పుట్టిన బిడ్డలు ఆశయించుకున్న కట్టుకున్నవాడు ప్రేమగా చూసినప్పుడు ఏ ఆస్తులు అంతస్తులు కూడా అవసరం లేదని ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ అవసరం ఎలాగున్నా ఆపదలో అర్థం చేసుకోలేక కష్టాలను పాలు పంచుకోలేక అదే అర్థం చేసుకోలేని భర్త ఇబ్బందులు చేసి కన్నీళ్ళు పర్యంతం చేసి కట్టుకున్నవాడే కాళేయుడిగా మారుతున్నప్పుడు కాటికి దారి తీస్తున్నప్పుడు పక్క వాళ్ళే పరుగు వాళ్ళే చూసి ముసుగు వేసుకున్న దొంగలను చూసి ప్రేమిస్తూ దీపాలని ఆర్పేసుకుంటూ ఇండ్లను చీకటి చేసుకుంటూ తాత్కాలికమైన ఎలుగుల కోసం ఫ్రెండ్స్ కట్టుకున్న భార్య ఎప్పుడు కూడా వేధించమాకండి, వేడిపించమాకండి. ఎందుకంటే ఆడదాని కన్నీరు నీ ఇంటికి అంత మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. నీ జీవితంలో ఏదైనా సాధించావంటే కనుక నీ భార్య ఎప్పుడైతే సంతోషంగా ఉండదో, నీ బిడ్డలో ఎప్పుడైతే ఆనందంగా నా తండ్రి ఎప్పుడైతే నలుగురిలో తలెత్తుకునేలాగా ఉండాలి అని కోరుకుంటారు అప్పుడు తల్లిదండ్రికి విలువనిచ్చేది పిల్లలై ఉంటారు. నీ భార్యకి విలువనైనప్పుడు నీ కుటుంబంలో నువ్వు అండగా లేనప్పుడు కుటుంబానికి యజమానిగా ఉండవలసిన వాడి తాగుడికి తిరుగుడికి బానిసలయ్యి కుటుంబాన్ని ఒంటరితనంతో వదిలేసి అనాథలుగా మిగిలించుకుంటూ వాళ్ళ వేదనని వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా కనీసం వాళ్ళు తిన్నారో లేదో కూడా వాళ్ళ కట్టు సుఖాలు పంచుకోకుండా తాగుడని తిరుగుడని జలతాలకు అలవాటు పడి జీవితంలో ఏమి తింటున్నామో ఏం పొందుకుంటున్నామో ఏం అనుభవిస్తున్నామో తెలియకోకుండా చాలామంది కుటుంబాలు ఫ్రెండ్స్ వేదనకు గురైపోతుంటాయి, కష్టాల్లో కొట్టుమిట్లాడుతుంటారు. ఎంత ఉన్నా కానీ ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేని భర్త ఉన్నప్పుడు పలకరించే ప్రేమకరమైనప్పుడు మాటకి మంచికి నోసుకోలేని ఆడది కూడా ఫ్రెండ్స్ ఎంత బంగారం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంతమంది బంధువులు ఉన్నా కట్టుకున్నవాడే అండగా లేనప్పుడు కట్టుకున్నవాడే ప్రేమ చూపించలేనప్పుడు తాళిగట్టిన భర్తే శత్రువుగా ఉన్నప్పుడు ప్రేమను పంచలేని వాడైతే ఆడది ఏ ప్రేమ పొందుకొని ఫ్రెండ్స్ సంతోషంగా ఉండగలిగిద్ది. ఒక్కసారి అర్థం చేసుకోనండి. పెళ్ళైన ప్రతి భర్త కూడా ఫ్రెండ్స్ భార్యన ప్రేమతో ఎప్పుడైతే ప్రతి కష్టంలోని మీకు ఓపికన్నా ఓపిక లేకపోయినా నేనున్నాను అనే ఒక మాట ఫ్రెండ్స్ ప్రతి ఆడదానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఏదైనా చెప్పుకోవాలంటే తండ్రి తర్వాత ఎవరైనా మిగులున్నారంటే అది నా భర్త అని చెప్పుకుని ఒక నమ్మకాన్ని ప్రతి పెళ్ళైన ఆడపిల్లకి కలిగించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రేమను పంచలేనివాడు, జీవితాన్ని అర్థం చేసుకోలేనివాడు, కష్ట సుఖాల్లో తోడుండలేనివాడు ఫ్రెండ్స్ ఏ భార్యకి కూడా భరించలేడు, ఏ భార్యను కూడా అర్థం చేసుకోలేడు. ఏ భార్యనైతే ప్రేమించలేనివాడు భార్యని కన్నీళ్ళు చూసి ఎప్పుడు కూడా నీకు నేను తోడున్నాను, ఎప్పుడు కూడా వ్యర్థంగా కన్నీరు కార్చొద్దని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చేవాడు, నమ్మకాన్ని ఇచ్చేవాడు, ఓదార్పునిచ్చేవాడే భర్తగా ఉండడు. కానీ ఆస్తిపాస్తులు ఇచ్చి డబ్బు ఇచ్చి జలతాలు చేయి నువ్వు తిరుగు తాగు తిను అని చెప్పేసి వదిలేసేవాళ్ళు కాదండి. డబ్బుతో జీవితం కొంతవరకే
కానీ ప్రేమతో జీవితాంతం బ్రతకొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుందండి. ఓకే, బై, థ్యాంక్ యూ.